ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి ఇప్పుడు వచ్చిన సహోదరులకి సహోదరులందరికీ వందనాలు తెలియపరుచుకున్నానండి. మరి దేవుని తన పక్కన మనం భద్రపరిచి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుద్ధరణ దినాన్ని తండ్రి అయిన దేవుడిని ఆరాధించే గొప్ప ధన్యత మనకి మన కుటుంబ సభ్యులందరికీ దేవుడు అనుగ్రహించున్నాడు. కాబట్టి మరి దేవుని మహింపరచడం చాలా గొప్ప ధన్యత అండి. సంఘం అనేది దేవుడు తన సంకల్పం ప్రకారంగా ఏర్పరిచి ఉన్నాడు. కాబట్టి మనమంతా కూడా దేవుని ఒక సంఘంలో ఉండి దేవుని మహింపరుస్తూ ఉన్నాం. మరి ఆ సంఘం గురించి మనం ఏం చేయాలంటే నిజమైన సంఘంలో ఉన్నామా లేదా మనం పరిశోధన చేసుకోవాలండి. దేవుడు ఒకే ఒక నిజమైన సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడండి. కాబట్టి ఆ సంఘంలో మనం సభ్యత్వం పొంది తండ్రి అయిన దేవుడిని మహింపరచాలి. అలా మహింపరిచినట్లయితే మన ఆరాధన కానీ లేకపోతే మనం అర్పించే అర్పణ కానీ దేవుడు అంగీకరిస్తాడు అన్నమాట. కాబట్టి భూమి మీద అనేక సంఘాలుగా ఉన్నాయి, కానీ ఒకే ఒక్క నిజమైన సంఘం ఉంది అని మనం గుర్తిరగాలి. కాబట్టి మీరు దేవుని బిడ్డలారా, ఆ నిజమైన సంఘం ఎప్పుడు స్థాపింపబడ్డదంటే మరి యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికారు. మరి యేసుక్రీస్తు వారే తన సంఘాన్ని స్థాపిస్తున్నట్లు ప్రభువుని యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. కాబట్టి మరి మనం నమ్మి విశ్వసిస్తున్న మనం మరి దేవుడు అంటే యేసుక్రీస్తు వారు స్థాపించిన సంఘంలో మనం ఉన్నామో లేదు చూడాలన్నమాట. యేసుక్రీస్తు వారి ద్వారా ఏర్పరచబడిన సంఘాలు మనం ఉన్నట్లయితే మనం రక్షణ పడతామన్నమాట. ఒక వ్యక్తికి రక్షణ కలగాలంటే మరి దేవుడు తన సంకల్పం ప్రకారంగా మరి దేవుడు తన సంఘాన్ని ఏర్పాటు చేశాడండి తన ప్రియకుమారుడు ద్వారా. ఆ సంఘంలో మనం ఏం చేయాలంటే సభ్యత్వం పొందాలన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా మరి నిజమైన సంఘాన్ని కనుగొనాలన్నమాట. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని ఒక గ్రంథంలో ప్రభువుని యేసుక్రీస్తు తెలియపరుచుకున్నారు. ఎవరు తెలియపరుచున్నారంటే మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములో దాని ఎదుటి నిలువు నెరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి ప్రభువుని యేసుక్రీస్తు వారు తెలియపరుచుకున్నారండి. ఏమని తెలియపరుస్తున్నారండి? పేతురు ఈ బండ మీద నా సంఘము కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలువు నెరవండి. అంటే సంఘాన్ని ఎవరు స్థాపిస్తున్నారంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు తెలియదు నా సంఘమును. పేతురు ఈ బండ మీద నా సంఘంలో కట్టతాను, దాని ఎదుటి పాతాళలోక ద్వారములు నిలువు నెరవు అన్నాడండి. పాతాళం అనే దానికి పాపానికి సదృశ్యంగా ఉంటుంది. ఆ పాపం నుంచి విమోచింపబడాలంటే ఒక వ్యక్తి ఏం చేయాలండి? మారుమనసు పొంది రక్షింపబడి క్రీస్తు ఒక సంఘంలో సభ్యత్వం పొందాలన్నమాట. ఇది నా సంఘం అంటాడండి. సంఘం ఎవరిదంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు నా సంఘం అని తెలియపరుచుకున్నారండి. మరి మనమంతా కూడా మరి ఎవరి సంఘంలో ఉన్నాం? ఏ బోధ విని ఏ సంఘంలో సభ్యత్వం పొందాం అని మనం ఆలోచించాలండి. ఈ లోకంలో చూసినట్లయితే అనేక సంఘాలు ఉన్నాయి. భూ సంబంధమైన పేరులతో లేకపోతే బైబిల్ ఉన్న కొన్ని పేరులతో ఏమున్నాయండి సంఘాలు ఉన్నాయండి. మరి అన్ని నిజమైన సంఘాలు అంటే కాదనమాట. ఒకే ఒక సంఘాన్ని దేవుడు మరి తన ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి ద్వారా ఏర్పాటు చేశారన్నమాట. కాబట్టి మరి ప్రభువుని యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నాడండి, నా సంఘాన్ని కడతాను అని తెలియపరిచాడు. మత్తయి సువార్త 16:18 అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 31వ వచనం మనం చూసినట్లయితే మరి అక్కడ మనం చూద్దాం. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 31వ వచనం 31. పాతాళ లోకములో విడువబడలేదనియు
ఆయన శరీరం కుళ్ళిపట్టలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధరణ గురించి చెప్పాను. యేసును దేవుడు లేపను. మేమందరము సాక్ష్యము అని మరి ప్రభువుని యేసుక్రీస్తు వారి గురించి అపోస్తలులు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మరి యేసుక్రీస్తు వారు మృతుల్లో నుంచి లేపారని తెలియపరుస్తున్నారు. ఆయన ఎక్కడ లేడండి? పాతాళంలో లేడండి. ప్రభువుని యేసుక్రీస్తు వారు పాతాళంలో విడిచిపెట్టబడలేదండి. అంటే పాతాళంలో లేదా బంధకాల్లో విడిచిపెట్టలేదు. దేవుడు మృతుల్లోంచి ప్రభువుని యేసుక్రీస్తు వారు లేపారన్నమాట. లేపి సంఘమైన శరీరానికి శిరస్సుగా నియమించాడు. ఇప్పుడు మన సభ్యత్వం పొంది మనమంతా కూడా క్రీస్తు యొక్క సంఘంలో దేహంలో సభ్యత్వం పొంది అవయవాలు ఉండమండి. కాబట్టి నిజమైన సంఘంలో మనం సభ్యత్వం పొందాలన్నమాట. అంటే సత్యవాక్యం విని అంగీకరించి మనం రక్షింపడాలన్నమాట. సంఘానికి శిరస్సుగా ప్రభువుని యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు నియమించడం అంటారు. అది ఒకే ఒక సంఘం అని బైబిల్ గ్రంథం మనం తెలియపరుచుకున్నారు. కాబట్టి మార్క్స్ వద్ద 9వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే మరి సంఘం గురించి లేకపోతే దేవుడు ఒక రాజ్యం గురించి తెలియపరుస్తున్నారు. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 1వ వచనం. మరి ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుడి రాజ్యం బలంతో చూచు వరకు మరణం రుచి చూడాలని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ప్రభువుని యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. దేవుడు ఒక రాజ్యం ఎక్కడ రావాలండి? భూమి మీదకి రావాలి. దేవుడు ఒక రాజ్యం వచ్చినట్లయితే మనుషులకి ఏం జరుగుతుంది అంటే పాప విమోచన జరుగుతుంది. పాప నుంచి విమోచింపబడతారండి. అంటే దేవుడు ఒక రాజ్యం, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మరి దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ప్రజలు కూడా ఎలా ఉండాలనుకుంటాడంటే పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటాడు. అంటే దేవుడు ఒక రాజ్యం వచ్చినప్పుడు మనుషులందరూ ఏమవుతారంటే పరిశుద్ధపరచబడతారండి. అంటే సంఘంలో చేర్చబడిన వారు ఏమవుతారంటే పరిశుద్ధపరచబడతారండి. పాపం నుంచి అంధకార సంబంధం అధికారం నుంచి విడుదల పొందారన్నమాట. అంటే దేవుడు ఒక రాజ్యంలో ఏం జరుగుతుంది అంటే పాప విమోచన జరుగుతుంది అన్నమాట ప్రతి మనుషుడు కూడా. కాబట్టి పాపం నుంచి విమోచింపబడిన వారు ఎక్కడ చేర్చబడుతూ ఉన్నారంటే మరి క్రీస్తు ఒక సంఘంలో చేర్చబడుతూ ఉన్నారండి. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనం సంపాదించనమాట. ఎవరైతే విమోచింపబడి బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా సంఘంలో చేర్చబడుతున్నారో వారు ఎక్కడికి వచ్చారండి? క్రీస్తు ఒక సంఘంలోకి వచ్చారన్నమాట. మరి ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మరి ఒకే ఒక సంఘాన్ని నిర్మించినట్లు మనకి బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉందండి. అందరూ